హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ యూట్యూబ్ ఛానల్. ఆప్షన్ కంప్లీట్ అయింది. మనం చాలా అనుకున్నాం, ఆప్షన్లో చాలా జరిగాయి. మన ఫేవరెట్ ప్లేయర్స్ కొంతమంది రన్స్ హోల్డ్ అయ్యారు అండ్ కొంతమంది వేరే టీమ్స్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆప్షన్ ఓవర్వ్యూ అండ్ అలాగే ఏ ప్లేయర్స్ ఏ టీంకి వెళ్ళారో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నాకు మోటివేషన్ వచ్చి ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏ టీం ఎవరిని తీసుకుంది, ఆ ప్లేయర్స్ వల్ల ఆ టీంకి యూజ్ ఉందో లేదో చూద్దాం. అలాగే అన్సోల్డ్ అయిన ప్లేయర్స్ గురించి కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టీం చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై వాళ్ళు ఈ ఆప్షన్లో కొన్న వాళ్ళని స్క్రీన్ మీద చూడొచ్చు. 5 times కప్ గెలిచిన చెన్నై ఎవరిని తీసుకోవాలి, ఎందుకు తీసుకుంటారు, వీటన్నిటికీ రీజన్ ధోని. చాలాసార్లు సిఎస్కే సీఈఓ ధోని లేకుండా మేము ఏ డెసిషన్ తీసుకోమని చెప్పాడు. ఆప్షన్లో ఏం ప్లాన్స్తో వచ్చారో కానీ మొత్తం 25 ప్లేయర్స్ని కొన్నారు, మొత్తం మనీ ఖర్చు పెట్టారు. లాస్ట్ టైం బ్యాటింగ్లో కొద్దిగా ఫెయిల్ అయింది. కాన్వే లేకపోవటం, రచిన్ సరిగ్గా ఆడిపోవటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. బట్ ఈసారి వాళ్ళ ఓపెనర్స్ వాళ్ళకి వచ్చేశారు. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అయిన ధోని, గైక్వాడ్, ప్రతిరాణా వీళ్ళనైతే రిటైన్ చేసుకున్నారు. అశ్విన్ అండ్ శామ్ కరన్స్ కూడా మళ్ళీ కొన్నారు. లాస్ట్ టైం చాలాసార్లు వాళ్ళు టాస్ ఫ్యాక్టర్ వల్లే ఓడిపోయారు, అది కూడా ఒక ప్రాబ్లంగా మారింది. నెక్స్ట్ టీం ముంబై ఇండియన్స్. వీళ్ళ కోర్ టీం అండ్ స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. ఒక వికెట్ కీపర్ అండ్ కొంతమంది బౌలర్స్ కావాలి, ఎగ్జాక్ట్గా వాళ్ళనే కొన్నారు. ఫస్ట్ రోజు ఎవరిని కొనపోయినా సరే సెకండ్ డే మాత్రం వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ని కొన్నారు. బ్యాటింగ్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్లో బుమ్రాకి తోడుగా బోల్ట్ అండ్ దీపక్ చాహర్ వచ్చారు. బుమ్రాకి తోడుగా ఒక యావరేజ్ బౌలర్ ఉంటేనే ముంబైని ఫేస్ చేయడం చాలా కష్టం. అలాంటిది బోల్ట్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్, దీపక్ చాహర్ లాంటి స్వింగ్ బౌలర్ వచ్చారు. కాబట్టి బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ముంబైని ఎవరు బీట్ చేయలేరు. నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళు కూడా చాలా మంచి ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. వీళ్ళ మెయిన్ టీంని రిటైన్ చేసుకున్నారు. వీళ్ళకి పెద్ద లూప్ హోల్స్ లేవు. అయ్యర్ లేకపోవడం వల్ల ఒక కెప్టెన్ బిట్ చేసుకోవాల్సి వచ్చింది. మేబీ అయ్యర్ ప్లేస్లో అయ్యర్నే రీప్లేస్ చేస్తారేమో, అందుకే వెంకటేష్ అయ్యర్ని అంత ప్రైజ్ పెట్టి కొన్నారు. నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన బ్యాట్స్మెన్ తీసుకున్నారు. వాళ్ళకి ఒక మంచి బౌలింగ్ యూనిట్ కావాలి. సమ్హౌ గుడ్ బౌలింగ్ యూనిట్ని బిట్ చేశారు. ప్యాట్ కమిన్స్, షమి అండ్ రాహుల్ చహర్ ఓకే బాగానే బౌలింగ్ వేస్తారు. బట్ మిగతా వాళ్ళు అయితే మూడ్ని బట్టి ఆడతారు, అదే మెయిన్ ప్రాబ్లం. అయినా ఏం కాదులే, వీళ్ళు 200 రన్స్ ఇచ్చినా సరే 200 రన్స్ని కూడా చేయగల బ్యాట్స్మెన్స్ ఎస్ఆర్హెచ్లో ఉన్నారు. నెక్స్ట్ గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ అంటేనే మనకి స్ట్రాంగెస్ట్ బౌలింగ్ లైనప్ అండ్ స్ట్రాంగెస్ట్ టీం. కానీ హార్దిక్ లేకపోవడం వల్ల గుజరాత్ చాలా వీక్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి కెప్టెన్ కావాలి, కానీ ఈసారి కూడా వాళ్ళు గిల్తోనే కంటిన్యూ చేసేటట్టున్నారు. మళ్ళీ అంతేకాదు, బ్యాటింగ్లో కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ చాలా వీక్గా ఉన్నారు. ఈసారి కూడా అదే వీక్గా కనిపిస్తుంది. బట్లర్ వచ్చిన కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, కానీ మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా ఉంది. ఇంకా బౌలింగ్లో రబడా వల్ల కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్. ఎప్పటిలాగానే మెయిన్ ప్లేయర్స్ని టీంలో ఉంచుకున్నారు. వాళ్ళకి కావాల్సింది బౌలింగ్ డిపార్ట్మెంట్. అలాగే ఆర్చర్ మళ్ళీ ఆర్ఆర్లోకి రావడం ఒక మంచి విషయం. వీళ్ళు స్పిన్నర్స్ని టార్గెట్ చేయాలి, ఎగ్జాక్ట్గా స్పిన్నర్స్ని టార్గెట్ చేశారు. లాస్ట్ టైం వీళ్ళు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో సంజు అండ్ రియాన్ పరాగ్ మీదే మొత్తం డిపెండ్ అయ్యారు. ఫినిషర్స్ ఫెయిల్ అవడం వల్ల వీళ్ళు కొన్ని మ్యాచెస్ ఓడిపోయారు. ఈసారి కూడా నమ్మకం పెట్టుకొని వాళ్ళే ఉంచుకున్నారు. నెక్స్ట్ ఆర్సీబీ టీంలోకి భువి వచ్చినందుకు ఫుల్ హ్యాపీ. ఆర్సీబీకి ఒక బెస్ట్ బౌలర్ దొరికాడు. ఆర్సీబీ వాళ్ళు మ్యాక్సిమం టీం మొత్తాన్ని చేంజ్ చేశారు. చేంజ్ చేసిన మంచి ప్లేయర్స్ని బిట్ చేశారు. ఆన్ పేపర్ చూస్తే గుడ్ బౌలింగ్ లైనప్ అండ్ టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. ఇంకా మిడిల్ ఆర్డర్ అయితే వాళ్ళ ప్రజెంట్ ఫామ్ బట్టి ఉంటుంది. ఓపెనింగ్ కోహ్లీ అండ్ సాల్ట్, బౌలింగ్లో భువి అండ్ హ్యాజల్వుడ్, ఆల్రౌండర్స్లో జితేష్ అండ్ టిమ్ డేవిడ్ వీళ్ళే చూసుకోవాలి. వీళ్ళు ఫామ్లోకి వస్తే ఆర్సీబీని ఇంకెవరు ఆపలేరు. ఈసారి కప్పు కొడతారో లేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ పంజాబ్. 110 కోట్లతో వచ్చిన పంజాబ్ వర్తి ప్లేయర్స్నే తీసుకుంది. లాస్ట్ టైం డిసప్పాయింట్ అవటం వల్ల ఈసారి చాలా జాగ్రత్తగా ఉంది. ఒక మంచి కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ని బిట్ చేశారు. బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ అవడం కోసం హర్షదీప్ సింగ్ అండ్ చాహల్ లాంటి ప్లేయర్స్ని తీసుకున్నారు. బ్యాటింగ్ స్ట్రాంగ్ అవడం కోసం స్టోయినిస్ అండ్ మ్యాక్స్వెల్ లాంటి ఆల్రౌండర్స్ని కూడా తీసుకుంది. నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. కేఎల్ రాహుల్ను వదిలేసి ఒక పెద్ద తప్పు చేశారు అండ్ పంత్ని తీసుకొని ఒక మంచి పని కూడా చేశారు. ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ క్రియేట్ చేసుకోవాలి వీళ్ళు. పంత్, మిల్లర్, మార్ష్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ని బిట్ చేశారు. పూరన్ లాంటి ప్లేయర్స్ని కూడా రిటైన్ చేసుకున్నారు. కానీ మెయిన్ ప్రాబ్లం బౌలింగ్. ఆన్ పేపర్ చూస్తే కొద్దిగా వీక్గా ఉంది. ఏమో ఎలా పర్ఫామ్ చేస్తారో తెలియదు. అసలే ఎల్ఎస్జీ ప్లేయర్స్ మ్యాచ్ విన్నర్స్నే తీసుకుంటారని చెప్పి ఓనర్ చెప్పాడు. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. తాత ప్లాన్స్ మహాభారతంలో పద్మ వ్యూహం కన్నా స్ట్రాంగ్గా, బాహుబలిలో త్రిశూల వ్యూహం కన్నా డేంజర్గా ఉంటాయి. అందరికీ ప్రైస్ పెంచేసి స్టార్కిన్ 12 crores, కేఎల్ రాహుల్ని 14 crores బిట్ చేశాడు. ఈ ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్గా తయారు చేశాడు. టాప్ ఆర్డర్లో జాక్ ఫ్యాసర్, కేఎల్ రాహుల్ అండ్ ఫాఫ్ డు ప్లెసిస్ లాంటి ప్లేయర్స్ని, మిడిల్ ఆర్డర్లో అక్షర్, ఆశుతోష్ శర్మ
అభిషేక్ పోరెల్, స్ట్రప్స్ లాంటి డీసెంట్ ప్లేయర్స్ని, స్పెషల్లీ బౌలింగ్లో స్టార్క్, నటరాజన్, మోహిత్ శర్మ లాంటి డేంజరస్ ప్లేయర్స్ని కొన్నాడు. ఇంకా వీళ్ళని ఎలా యూజ్ చేస్తాడో చూడాలి. ఈసారి ఢిల్లీ కప్పు కొట్టినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. టీమ్ అండ్ ప్లేయర్స్ అయితే వీళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు అన్సోల్డ్ ప్లేయర్స్ చూద్దాం. అన్సోల్డ్ ప్లేయర్స్లో ప్రతిసారి కొన్ని షాకింగ్ నేమ్స్ చూస్తాం, కానీ ఈసారి డేవిడ్ వార్నర్ అండ్ కేన్ విలియమ్సన్ని చూసాం. ఇంకా చాలామంది ఉన్నారు, డారీ మిచెల్, శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, జానీ బేర్స్ట్రో. బట్ మన ఫేవరెట్ ప్లేయర్స్ అయినా డేవిడ్ వార్నర్ని చూస్తేనే చాలా బాధ వేస్తుంది. ఈవెన్ కేన్ మామ కూడా. కనీసం 2 crores కూడా పెట్టలేరా డేవిడ్ వార్నర్కి? మిగతా వాళ్ళంతా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వర్త్ కాదు అని అనిపించుంటారు అండ్ వాళ్ళ టీమును కూడా డిసప్పాయింట్ చేసి ఉంటారు. బట్ డేవిడ్ వార్నర్ మాత్రం ఎప్పుడు అలా చేయలేదు. ఎనీవే, మిస్ యూ వార్నర్. అండ్ అలాగే మీలో ఎంతమంది డేవిడ్ వార్నర్ మిస్ అవుతున్నారో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.